అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 3వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగనం. సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు. విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. పురోగతిని సాధిస్తారు. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం సజావుగా సాగును. ఉద్యోగ విషయాలు అనుకూలంగా సాగును. సమస్యలు తొలగును. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాలతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో కీలకమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. అవసరానికి సహాయం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కీలక సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. ఏది అనుకుంటే అది నిజమవుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. వ్యాపారంలో విజయాలను సాధిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి మనసుతో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడడం. శ్రమ ఫలిస్తుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యవహారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు. కుటుంబ సలహాలతో విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. మీ యొక్క రంగాలలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. శత్రువులు మీపై విజయాన్ని సాధిస్తారు. నిదానమే ప్రధానం అన్న విషయాన్ని గుర్తించుకుంటారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అదేవిధంగా సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. వివాదాలలో తలదూర్చవద్దు. సమయానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ పరంగా అనుకూలత ఏర్పడుతుంది. తోటివారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ విషయంలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు అందుకుంటారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు.
మీలోని శ్రద్ధాభక్తులే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అదేవిధంగా బాధ్యతలు పెరిగిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆటపోట్లు తొలగిన తోటివారి సూచనలు మేలు చేస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ధన వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం విశేషంగా రాణిస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన విజయపదం పడతారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. విజయానికి పురోగతి ఏర్పడుతుంది. గ్రహబలం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ ఫలిస్తుంది. ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. వ్యాపారంలో మేలు చేకూరుతుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తారు. రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.